హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ 2024లో వచ్చినటువంటి ఈవీఎస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 పంట. పంట అంటే ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నైలాన్. నైలాన్ అనేది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 జ్వలన ఉష్ణోగ్రత. ఒక పదార్థము ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మండడం స్టార్ట్ అవుతుందో ఆ ఉష్ణోగ్రతని జ్వలన ఉష్ణోగ్రత అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ వస్తువులు మరియు దానికి సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, కస్కుట మొక్క దీనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 పరపోషకం. ఈ కస్కుట మొక్కలో పత్రహరితం అనేది ఉండదు కాబట్టి ఇది పరపోషకం అవుతుంది. దీనికే మరొక పేరు బంగారు తీగ. ఇది పసుపు వర్ణంలో ఉంటుంది, సో అందుకనే దీనిని బంగారు తీగ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం ఏది? సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడేది సంయుక్త బీజం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది? విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేటువంటి పరికరం ఆప్షన్ 1 విద్యుత్ గంట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది? ఆన్సర్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రామన్ మెగసెసే అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, గుండెలోని పై 2 గదులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణికలు. గుండె అనేది బేరిపండు ఆకారంలో ఉంటుంది. పైన ఉన్నటువంటి 2 గదులను కర్ణికలు అంటారు, క్రింద ఉన్నటువంటివి జఠరికలు. నెక్స్ట్ క్వశ్చన్, అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎగుమతి. మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులను ఇతర దేశాలకు పంపడాన్ని ఎగుమతి అంటారు. ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను మనం తీసుకోవడాన్ని దిగుమతి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత పదార్థ జతను కనుక్కోండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఇనుము మరియు కోబాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బొబ్బిలి యుద్ధం వీరికి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 విజయనగరం మరియు బొబ్బిలి మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 కాంచీపురం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 22. నెక్స్ట్ క్వశ్చన్, విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికానటువంటి జత ఆప్షన్ 4 లేదాంగ్ అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్, అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది? ఫ్రెండ్స్, మహాజనపదాలు అనేవి
అన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం అస్మక. ఈ అస్మక మహాజనపదం అనేది గోదావరి నది ఒడ్డున ఉంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆర్య సత్యాలు అనేవి గౌతమ బుద్ధుని యొక్క బోధనలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. ఆన్సర్ ఆప్షన్ 3. మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ప్రజలు తమ ఇండ్లలోనే నాణేలను ముద్రించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆన్సర్ ఆప్షన్ 4. చార్లెస్ కార్న్వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, కొండపల్లి కోటను నిర్మించినది ఎవరు. కొండపల్లి కోటను నిర్మించినది ముసునూరి నాయకులు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి గ్రంథము ఆప్షన్ 3 ఇండికా. దీనిని రాసినది మెగస్తనీస్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో పేరిణి నృత్యాన్ని యుద్ధాలు చేసేటప్పుడు ప్రదర్శించేవారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది. ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఆప్షన్ 1 నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపొందించేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 4 కన్నింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒంటెను ఎడారివోడ అనడానికి కారణం ఏమిటి. ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడేది ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 రూబ్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలో విషయావగాహనకు గల భారత్వ శాతం ఎంత. ఆన్సర్ ఆప్షన్ 3 40%. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 3 రాల్ఫ్ టైలర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.